నమస్కారం. దైనందిన జీవితంలో వ్యాపారంలో విజయం సాధించాలంటే, వ్యాపారంలో నష్టాలను తొలగింపజేసుకోవాలంటే మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ ప్రతిరోజు వ్యాపార స్థలంలో చదువుకుంటూ శాస్త్రములో చెప్పబడినటువంటి కొన్ని సూచనలను పాటించాలి. వ్యాపారంలో లాభాలను సిద్ధింపజేసుకోవటానికి, వ్యాపారంలో నష్టాల నివారణకు రావి చెట్టుకు సంబంధించిన 3 ప్రక్రియలను చేపట్టాలి. వ్యాపారం అభివృద్ధిలో వెళ్ళాలంటే శనివారం నాడు ఒక రావి చెట్టు ఆకును తీసుకొని వచ్చి ఆ రావి చెట్టు ఆకుని శుభ్రంగా నీటితో కడిగి ఆ రావి చెట్టు ఆకుకి ధూపం వేయాలి. రావి చెట్టు ఆకు ముందు అగరబత్తీలు వెలిగించాలి. ఆ తర్వాత రావి చెట్టు ఆకుని మీ వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో ఉంచుకోవటం ద్వారా వ్యాపారంలో చక్కటి లాభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో, అకస్మాత్తుగా లాభాల బాట ఉన్నటువంటి వ్యాపారం నష్టాల బారిన పడినటువంటి తరుణంలో వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవటానికి రావి చెట్టుకు సంబంధించినటువంటి 2వ ప్రక్రియను చేపట్టాలి. శనివారం నాడు ఒక రావి చెట్టు ఆకును తీసుకొని వచ్చి ఆ రావి చెట్టు ఆకును పాలతో శుభ్రంగా కడిగి మీరు వ్యాపార స్థలంలో కూర్చునే చోట ఉంచాలి. ఇలా వరుసగా 7 శనివారాల పాటు 7 రావి ఆకులను తీసుకొని వచ్చి ఆ రావి ఆకులను చక్కగా పాలతో శుభ్రం చేసి మీ వ్యాపార స్థలంలో మీరు కూర్చునే చోట ఉంచుకోవాలి. 7 శనివారాలు పూర్తి కాగానే ఆ 7 రావి ఆకుల మీద సింధూరంతో కానీ ఎర్రచందనంతో కానీ వీర హనుమాన్ అని వ్రాసి ఎక్కడైనా హనుమంతుల వారి ఆలయంలో కానీ హనుమంతుల వారి విగ్రహం పాదాల చెంత కానీ ఉంచాలి. లేదా ప్రవహిస్తున్న నీటిలో ఆ 7 రావి ఆకులను విడిచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే లాభాల వైపు వెళుతున్నటువంటి వ్యాపారం నష్టాల బారిన పడిన తరుణంలో ఆ నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ నూతన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి, వ్యాపారం ద్వారా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి రావి చెట్టుకు సంబంధించిన 3వ ప్రక్రియను చేపట్టాలి. ఆ 3వ ప్రక్రియ ఏంటంటే మంగళవారం నాడు 22 రావి ఆకులను తీసుకొని రావాలి. ఆ 22 రావి ఆకులను శుభ్రంగా నీటితో కడిగి ఆ 22 రావి ఆకుల మీద శ్రీరామ అని సింధూరంతో కానీ ఎర్రచందనంతో కానీ రాయాలి. అలా రాసిన తర్వాత 22 రావి ఆకులను హనుమంతుల వారి విగ్రహం పాదాల చెంత ఉంచాలి. లేదా ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. రావి చెట్టు ఆకుకు సంబంధించిన ఈ 3 ప్రక్రియలను పాటించటం ద్వారా ఎటువంటి వ్యాపారమైనా సరే 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ముఖ్యమైన వ్యాపార కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో ఆ వ్యాపార కార్యం మీకు అనుకూలించాలంటే, ఆ వ్యాపార కార్యం ద్వారా మీరు ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయ మీద 4 లవంగాలు గుచ్చి ఓం హనుమతే నమః అని 21 సార్లు జపించాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని వ్యాపార పని మీద బయటికి వెళ్ళినట్లయితే మీ వ్యాపార సంబంధమైనటువంటి పని పరిపూర్ణంగా విజయవంతం అవుతుంది. మీ పని పూర్తి కాగానే ఆ నిమ్మకాయని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. లేదా ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. ముఖ్యమైన వ్యాపార కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మీ గృహంలో సింహద్వారం ఉన్న గదిలో పెసలు చల్లి బయటికి వెళ్ళాలి. ఆ తర్వాత మీ గృహంలో వాళ్ళు ఎవరైనా సరే ఆ పెసలు ఊడ్చివేసినట్లయితే వ్యాపార పరంగా మీరు తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సూచనలు పాటిస్తూ మంత్రశాస్త్రపరంగా ప్రతిరోజు మీ వ్యాపార స్థలంలో సంధ్యా సమయంలో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం 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 పరమాం సిద్ధిం శ్రీం శ్రీం ఓం. ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో సంధ్యా సమయంలో 21 సార్లు చదువుకున్నట్లయితే వ్యాపార వృద్ధి చాలా సులభంగా జరుగుతుంది. అలాగే పాత వ్యాపారాన్ని విడిచిపెట్టి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన తరుణంలో కొత్త వ్యాపారం విజయవంతం అవ్వాలంటే మీ పాత వ్యాపార స్థలంలో ఉన్నటువంటి ఒక ఇనుప వస్తువుని తీసుకుని వచ్చి శనివారం నాడు మీ కొత్త వ్యాపార స్థలంలో నల్ల మినుములు చల్లి ఆ నల్ల మినుముల మీద ఈ ఇనుప వస్తువుని ఉంచాలి. ఇలా చేసినట్లయితే
కొత్త వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే ప్రతి బుధవారం నాడు ఒక లడ్డు తీసుకొని ఆ లడ్డుని మీ వ్యాపార స్థలానికి కానీ కార్యాలయానికి కానీ 7 సార్లు చుట్టూ తిప్పి దిష్టి తీసి తెల్లటి ఆవుకు తినిపించాలి. ఇలా చేయటం ద్వారా కూడా వ్యాపార స్థలానికి ఉన్నటువంటి దృష్టి దోషం తొలగించబడి వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాగే మీ వ్యాపార స్థలంలో కలబంద చెట్టు వేళ్ళు తలక్రిందులుగా తగిలించటం ద్వారా, తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడిన గణపతి విగ్రహాన్ని ఉంచటం ద్వారా కూడా వ్యాపార పరంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా రేగి చెట్టు మొదట్లో పంచదార కలిపిన ఆవు పాలను బుధవారం నాడు పోయటం ద్వారా కూడా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందుల నుండి సులభంగా బయటపడి వ్యాపారం చక్కగా విరాజిల్లటానికి అవకాశం ఉంది. అలాగే బార్లీ గింజలను పాలతో కడిగి బుధవారం నాడు ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టడం ద్వారా కూడా వ్యాపారపరమైనటువంటి నష్టాలను నివారింపజేసుకొని చక్కటి వ్యాపార వృద్ధిని పొందవచ్చు. సూచనలు పాటిస్తూ ప్రతిరోజు వ్యాపార స్థలంలో సంధ్యా సమయంలో 21 సార్లు చదువుకోవాల్సిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీం 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 పరమాం సిద్ధిం శ్రీం శ్రీం ఓం. ఈ మంత్రాన్ని వ్యాపార స్థలంలో సంధ్యా సమయంలో చదువుకోండి, సూచనలు పాటించండి. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాన్ని విరాజిల్లింపజేసే విధంగా ఆనందకరమైనటువంటి వ్యాపార వృద్ధికి నాంది వాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.